ప్రైజ్ ది లార్డ్. వాక్యము చదివినప్పుడు యేసుక్రీస్తును నమ్మిన వారి వలె చదవాలి. రక్తం చేత కడగబడిన వారి వలె చదవాలి. ఉదాహరణ, ఒక స్త్రీ ఉండేది. ఒక పెద్ద బంగ్లాలో తను పనిచేసేది. చాలా ధనవంతుల దగ్గర పనిచేసేది. ఆమె వాళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్దగయ్యే వరకు కూడా వారికి చాలా కష్టపడి పనిచేసి నిజాయితీగా పనిచేసే వారి గృహంలో ఉండేది. అయితే వీరందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు నీవు చేసిన సేవకు బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పి ఒక పత్రం ఆమె చేతిలో పెడతారు. విధవరాలకి చదువు రాదు. పక్కనే ఉన్న తన బంధువుని పిలిచి ఆమెని అడుగుతుంది, ఇది నాకు వారిచ్చారు. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేసినందుకు దీనిలో ఏముందో చెప్పవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఓపెన్ చేసి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. కానీ ఈ యొక్క బంధువుకి చాలా ఈర్ష్య అయిపోతుంది. ఈ ముసలామెకి ఇంత ఆస్త, ఇంత ధనమా, ఈ సమయంలో అవసరమా అని చెప్పి, ఇందులో ఏం లేదు, నువ్వు బాగా పనిచేశావు కాబట్టి నీకు ధన్యవాదాలు, నువ్వు చేసిన ప్రతి దానికి మేమెంతో రుణపడి ఉన్నాము అని రాశారు అంటది అన్నమాట. కొంతకాలము గడిచినప్పుడు ఆమె అనారోగ్యముకు గురి అయిపోతుంది. ఆమె దగ్గర ఇంకా డబ్బులన్నీ అయిపోతాయి. ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఒక అబ్బాయి లోపలికి వస్తాడు. వచ్చి ఆమె స్థితిని చూసి చాలా జాలిపడతాడు. ఆ గోడ మీదున్న పత్రం వైపు ఆయన కళ్ళు పడతాయి. అప్పుడు అది తీసుకొని ఆయన చదవడం మొదలుపెట్టి ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. ఆమెతో అంటాడు, ఏంటి, నీకు చాలా ఆస్తి ఉంది కదా, నీకు కావలసినవన్నీ కూడా నువ్వు చనిపోయేంత వరకు నీకు ఏమి కావలసినవో అవన్నీ సమకూర్చి దాని గురించి రాసి ఇందులో పెట్టి వెళ్ళారు అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె ఆశ్చర్యపోయి మాట అంటది, ఏంటంటే, అవునా, నాకు ఇందులో రాసి ఉంది అర్థం కాదు కదా, అందుకే నేను దాన్ని అనుభవించలేకపోయాను అంటది. చాలామంది విశ్వాసుల జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తు వెళ్ళిపోయే ముందు ఎన్నో వాగ్దానాలు మనకి వాక్యంలో పెట్టి, బైబిల్లో పెట్టి ఆయన వెళ్ళాడు. అనాథలుగా వదిలేసి వెళ్ళిపోలేదు. కానీ చాలామంది అందులో ఉన్నది చదివినా మాకు అర్థం కాలేదు అని అందులో ఉన్న ఏ వాగ్దానంలో కూడా నడవలేకపోతున్నారు. ఈరోజు సంఘము గనుక వాక్యాన్ని తీసి చదివినట్లయితే దేవుడు మన కోసం దాచి ఉంచిన మేళ్ళు, ఆయన మన కోసం ఉంచిన స్వాస్థ్యము ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మనం తీసుకొని చదవలేము, చదివినా మనకు అర్థం కాలేదేమో అని వదిలేస్తున్నాం. ఆమేన్.